ఈ క్వారంటైన్ లో ఒక రకంగా అందరూ బయటికి వెళ్ళడానికి భయపడుతుంటే మన రాఘవ మాత్రం ఏకంగా పెళ్లికే రెడీ అయిపోయాట. ఇంకేముంది, ఆ ఫన్ టైం కాస్త షాకింగ్ గా సాడ్ టైం ని మిగిల్చిందట. అది ఎలాగో మనం చూసేద్దామా? అయితే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. పరారే పరారే పప్ప పరారే 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 పప్ప పరారే పండెక్కి భయం పరారే. ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి, చాలా బెంగెట్టేసుకున్నాను సార్. దానికేనా ఈ డాన్స్? చాలా మంది పరిస్థితి అదే. కానీ ఈ బెంగలో కూడా చిన్న రిలీఫ్ ఉంది మేడం. ఈ లాక్ డౌన్ లో మీరు ఎన్ని వంటలు చేసి యూట్యూబ్ లో పెట్టారు మేడం. సూపర్. మా ఆవిడ వంటలన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి మొత్తం వంటలన్నీ నా చేత చేయించి. దయచేసి అలాంటి వీడియోలు మళ్ళీ మీరు యూట్యూబ్ లో పెట్టకండి మేడం. మీ వీడియోస్ కూడా చాలా చూసాను యూట్యూబ్ లో. ఎన్ని వంటలు చేసి పెట్టారు. ఆ వంటలు చూసి మా ఈదులో అన్న వండుకుని 5 మంది, ఇంకా 2 వెంటిలేటర్ మీద ఉన్నారు. చాలా హెల్తీ రెసిపీస్ కదా రాఘవ్ గారు. ఒక్క వంట చేసి పెడితే వాళ్ళిద్దరు కూడా ఏంటోనండి. ఒకప్పుడు పండగ వస్తే బట్టలు పెట్టేవారు, ఇప్పుడు మాస్కులు పెడుతున్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది, కాకి పిల్ల వచ్చింది అని భయపడకూడదండి. ఎదిరించాలి, బెదిరించాలి. చేత కాకపోతే నాలా మాస్క్ పెట్టుకోవాలి. నాకు మొన్నే 45 వెళ్ళింది. అంటే సిటీ బస్ అనుకున్నారు, కాదండి ఏజ్. పెళ్లిడు వచ్చేసింది, ఇంకా పెళ్లి చేసుకుంటే బాగుంటది అనిపిస్తుంది. దాటేసింది కూడా. దాటేస్తే ఏముంది, మనసుంటే చాలా మంచం అదే వస్తది. రే నువ్వు బ్రోకర్ బాబురావు కదా? బ్యూరో బాబురా. అది చెప్పరా, ఏమైపోరా? నాకు మంచి సంబంధం చూస్తాను, డబ్బులు తీసుకుని 10 ఏళ్ళు అయింది. ఎప్పుడు మంచి సంబంధం చూసాను, అది చెప్దామని వస్తున్నాను. మరి నన్ను చూసి వెళ్ళిపోతున్నావే? అంటే మాస్క్ పెట్టుకున్నావు కదా, నువ్వేని వెళ్ళిపోతున్నాను. ఓహో. ఒక్కతే కూతురు, 150 ఎకరాలు ఉంది, గోల్డ్ అంత బంగారం ఉంది, గోల్డ్ అంత ఆస్తుంది. వయసు ఎంత? ఆవిడ కూడా దగ్గరగా. అదంతా నీకే. ఒక్క 2 రోజులు ఆగేమంటే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఇలాగే 50 సంబంధాలు పోయాయి. సర్లే. హలో హలో, మీ కూతురికి రాజారాని సంబంధం చూసాను రా. ఉండాలి తీసారు. రాజు కదా నేను చెప్తాను. బయలుదేరి వచ్చేస్తున్నావు, రెడీగా ఉండు. నేను రెడీగా ఉంటానులే. నువ్వు ఎలా ఉన్నా అలాగే ఉంటావు, కానీ కూతురు రెడీ చేయించు. పెళ్లి వాళ్ళు వస్తారండి, అమ్మాయిని రెడీ చేసి తీసుకురా. అలాగేనండి. అల్లుడు గారు, మా బాబుజీ గారు మొత్తం చెప్పారండి మీ గురించి. అక్కడ చాలా మంచివారు, మా అమ్మాయిని బాగా చూసుకుంటారు. అసలు మా అమ్మాయి మీ గురించే పుట్టినట్టు. ఒరే బోకర్ బాబుజీ, నువ్వా ఇంతకాలం మాట్లాడి చెప్తావేంట్రా? ఎక్కడ మాట్లాడిచ్చో 3 నెలల గ్యాప్ వచ్చింది, గ్యాప్ లేకుండా ఎక్కేస్తాను. వాష్రూమ్ ఎక్కడ? వెనకాల ఉంది, వెళ్ళు. ఓకే ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాండి. ఒరే బాబురో, నిజంగా అదిరిపోయే సంబంధం చూసారే. ఇల్లు ఆస్తులు చూస్తుంటే ఎన్ని సంపాదించేసాడో. ఇన్ని ఉన్నాయంటే అది ఖచ్చితంగా సెకండ్ సెటప్ కూడా ఉండి ఉంటుంది మా మామకి. ఈ సెకండ్ సెటప్ కి ఆస్తులు రాసేసే లోపు పెళ్లి అయిన మన్నాడే తెల్లకాయతల మీద సంతకాలు పెట్టించేసుకుందాం. ఆ లబో దిబోమని ఏడ్చినా సరే మెడగొట్టుకుని రోడ్డు మీద తోసేద్దాం. ఇలాంటి ఐడియాలు ఏం మా దగ్గర లేవు. బాత్రూమ్ ఎక్కడ ఉందండి? నీకు కూడా వస్తుందా? మాస్క్ తీసావు కదా, మాస్క్ తీసావు కదా. వెనకాల. ఓకే. ఏమైంది అంత సిగ్గుపడుతుంది? రాను రాను అంటుందండి. ఎందుకు అలిగిందా? మ్యాచింగ్ మాస్క్ లేవంట కదా, అందుకు. మ్యాచింగ్ మాస్క్ అన్న మాస్క్ మూతి మీద కుత్తాను. వెతుకు పని కూడా అలాగే ఉంటుందిలే. కాదు నాన్న, కోటికి వెళ్ళి చీప్ మాస్కులు తాకుంటే ఏ కంచో ధర్మవరం ఉప్పాడకి వెళ్ళి మంచి మాస్కులు తాగొచ్చుగా. కంచి, ధర్మవరం, సోడవరం, ఉప్పాడ, పోలవరం సొంత మగ్గాల మీద నేసిన మాస్కులు చెప్పడం పొడిచేట్లంటే. అల్లుడి గారు వస్తున్నారు. అల్లుడి గారు రండి. అల్లుడి గారు, అమ్మాయి వచ్చింది, పర్సనల్ గా మాట్లాడతారా? మీ పేరు? కుమారి. మంచి పేరు, హార్ట్ టచింగ్ గా ఉంది. పెళ్ళయ్యాక మిమ్మల్ని మారి అని పిలుచుకోవచ్చు. ఏ ఏరియా అని పిలుచుకోవచ్చు. మీకు పాటలు వచ్చా? మను గారు ఇద్దరు కలిపి తెగ పాటలు పాడేవారండి. లాక్ డౌన్ అని చెప్పి మానేసింది అనమాట. ఈవిని అడుగుతుంటే నువ్వు మాట్లాడుతూ ఉంటుంది దాని నుంచి. ఈడు అంతేనండి, ఈ డైలాగులు తప్ప 100 డైలాగులు అన్ని చెప్పించుకుంటాడు. నువ్వు గొడ్డమోయి. అమ్మాయితో మాట్లాడాలో వద్దా? నేను మాట్లాడాను, మూసాను.
మీ సంబంధం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఒక్కసారి మాస్క్ తీస్తే ముద్దు పెట్టుకుంటా. ఏదైనా పెళ్ళైన తర్వాతే. యాహూ! ఇలాంటి సంబంధం కోసమే 25 ఏళ్ళు నేను వెయిట్ చేశాను. మీకేమైనా హాబీస్ ఉన్నాయా? హైవే మీద వెళ్తుంటానండి. అంటే వాకింగ్ చేసుకుంటూ హైవే మీద వెళ్తున్నాను అంటారు. వాకింగ్ హైవే మీద ఎందుకు, పార్కులోకి వెళ్ళొచ్చు కదా. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అండి. ఓ నిజమే. మీకు ఇష్టమైన వెహికల్ ఏంటి? లారీ. ఏయ్! అంటే మా నాన్నకి బోర్డు లారీలు ఉన్నాయండి. ఓ. చిన్నప్పుడు ఎక్కి దాన్ని ఎక్క ఆడుకునేదాన్ని. ఓ అవునా. పెళ్ళి అయ్యాక నీకు బెంజి లారీ కొని పెడతాలే, కానీ ఎక్క ఆడుకోకే. మీ సంబంధం నాకు బాగా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీరు కరోనా మంచి రోజులు చూసి ఇలాంటి తొక్కలో కహానీలు చెప్పకుండా ఉంటే ఇప్పుడే తాళి కట్టేస్తా. తాళి ఉందా? కట్టే. ఇప్పుడు కరోనా మంచి రోజు చూసి ఇలాంటి ఏమనకుండా మీరు అంటే శోభనం ఇప్పుడే చేసేసుకుంటా. అల్లుడు గారు మీరు ఎప్పుడైతే మా ఇంటికి వస్తున్నారని తెలిసింది అప్పుడే ఏర్పాట్లు చేస్తా. అందుకే మీ సంబంధం నాకు నచ్చింది. సంబంధం నచ్చిందా? 150 ఎకరాలు నచ్చిందా? ముందండి బయటికి పొమ్మని. బయటికి పోరా నువ్వు. నువ్వు కూడా. ఏకాంత వేళ ఏకాంత సేవ ఏంటండి? మాస్క్ తీయి, ముద్దు పెట్టుకుంటా. వద్దండి, నేను తీస్తావా? నన్ను తీయు. నేను తీ- మస్త్ తీ. నేను అమ్మాయిని చేసుకున్నానా అబ్బాయిని చేసుకున్నానే? అమ్మాయినే చేసుకున్నారండి. మరి ఆ మీసాలేంటి? చిన్నప్పటి నుంచి ఇంతే. మీస తిప్పి చెప్తాడు పెదరాయిలా నువ్వు. అంటే మాస్క్ వేసి నన్ను మోసం చేస్తారా మీరు? ఎందుకే ఎలా మోసం చేసేది నన్ను? అమ్మా తల్లి. అల్లుడు గారు, మా అమ్మాయిని మేము చాలా సుకుమారంగా ప్రేమించాము, పెంచాము. మీరు జాగ్రత్తగా సహాయించండి. అబ్బో జాగ్రత్తగా చేయడానికి ఇక్కడ సవరాలు ఏం జరుగుతాయి? మాస్క్ తీసి మాట్లాడు. మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడు. ఎప్పుడు పాట అయ్యేలా కూడా తెలియదు నీకు. మిమ్మల్ని కాదే ఆ గుమ్మడికాయ ముఖం గాని ముందు పిలవాలి. ఎక్కడున్నాడు? పిలవాడి. ఏమండి? ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉన్నాయంట్రా. ఏం లేదురా, మా అమ్మాయికి అసలు సంబంధాలే రావట్లేదు. ఏదో కరోనా పుణ్యం అంటూ మేము ఇలా మాస్క్ తొడిగేసి నా గొంతు కోసారనమాట. 150 ఎకరాలు. 150 ఎకరాలు అనుకుంటే నేను ఇంకా ల్యాండ్ అనుకున్నా. ఆయన ముఖం మీద ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది. మీరు కాదురా నన్ను మోసం చేసింది. మా బక్కోడు ఎక్కడున్నాడు? బ్రోకర్. ఒరే బాబురావు, చెప్పు. చిన్న ప్రాబ్లం వచ్చింది, నువ్వు రారా. ఈయన ఒకడు. ఏంటి ఏంటన్నా? ఏంట్రా అక్కడ? మీసాలు. అమ్మాయి పేరు మీద గోల్డ్ ఉంది, ల్యాండ్లు ఉన్నాయి చెప్పాక నువ్వు ముఖం మీద మీసాలు ఉన్నాయి చెప్పలేదారా నువ్వు? ఏమో నాకేం తెలుసు. మాస్క్ వేసుకుని ఫోటో పంపించాడు. ఒరే దరిద్రుడా, పెళ్లి చూపులకు ఎవరైనా మాస్క్ వేసి ఫోటోలు పంపిస్తారా? ఆ మాంగారు కూడా అలా మోసం చేయండి నన్ను. అయితే మాత్రం నన్ను మోసం చేస్తావా మాస్క్ వేసి? అప్పుడు మాస్క్లు ఎక్కడ ఉన్నాయిరా? అంటే మీసాలు తీసేసి చూపించాడు. ఒరేయ్, మా నాన్న ఏమన్నంటే అస్సలు ఊరుకోను. నువ్వు మీసాలు మా అమ్మాయిని ఏమన్నా మామూలు ఉండదు. మొత్తం నలిపేసి కింద రాల్చేయి. అవి మాత్రం ఎందుకు నీ ముఖానికి? అల్లుడు గారు కోపం వచ్చినట్టుంది. శానిటైజర్ కొట్టి ఏయ్! శానిటైజింగ్. ఒరే ఇందాక మంచి ఊపు మీద ఉన్నాడని చెప్పి వీడు ఊపిపోతున్నాడు ఏంటి? గురువు గారు స్కిట్టే కదా, జనాలు కూడా బలి పడుకో పెడతారా? అయ్యగారు, ఏంట్రా? పొలానికి మందు కొట్టాలని ఎంట్రీని పెట్టా. వీడి కొట్టా. హాస్పిటల్. ఏంట్రా? హాస్పిటల్. 150 ఎకరాలు. మీసాల గురించి ఎప్పుడు చూసాను. ఆ మొత్తం చూసుకుంటా. హాస్పిటల్ తీసుకెళ్తాను. నాన్న, ఏంటి? నా శోభను హాస్పిటల్ చూసుకుందా. మాస్కుల వల్ల కొన్ని అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. సో ఇలా మీసాలు వస్తే కవర్ చేసుకోవచ్చు. సూపర్ గా అనిపించింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి రిలేటెడ్ గా చాలా నవ్విచ్చారు. వెరీ నైస్. మనో గారు, బా రాఘవ నువ్వు ఆగవా? పంచుల మీద పంచులు, అందరూ కూడా యూనిటీ కనపడింది. బ్రహ్మాండం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్.